ఒక కొత్త ఇలాంటివి విషయం బోల్డెన్. చెప్తున్నా మేడం. మేడం ఒక సార్ కొత్త విషయం చెప్తున్నా, ఆ, కొత్త విషయం చెప్తాను. అవునండి. ఘంటసాల గారు గాన మాధుర్యంలో అమృతం ఉంది. అయితే అమృతం అనేది మృతం కానిది, శాశ్వతమైనది. ఆ ఎప్పుడైతే గాన మాధుర్యాన్ని వినిన వాళ్ళంతా కూడా ఆ మాధుర్యాన్ని, ఆ అమృతాన్ని సేవించి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎప్పుడు కూడా బాధలు ఉండవు. అంత హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటారు అని నా అభిప్రాయం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక చోట రాసుకున్నాను. ఒక కమలం చుట్టూ ఒక తుమ్మెద తిరుగుతూ ఆ కమలంలో ఉన్న మధువుని తీసుకోవాలని చెప్పి తుమ్మెద వెళ్ళిపోతుంది. ఆ మధువుని తాగటంలో ప్రపంచం మరిచిపోతుంది. ఆ కమలం ఇలా ముడుచుకుపోతుంది. ఆ కమలంలోనే ఉండిపోతుంది తుమ్మెద ఆ మధువు తాగుతూ. అట్లాగే సప్త స్వరాలు కూడా ఘంటసాల గారు ఎప్పుడు గళం విప్పుతాడా, ఎప్పుడు మనల్ని ఒక అందంగా తీర్చిదిద్ది ప్రజలకు తీసుకెళ్తాడా అని ఆయన గళంలో నిక్షిప్తమైపోయి ఆ సప్త స్వరాలు ఆయన ఎప్పుడు పాడతాడా అని క్యూరియస్ గా ఎదురు చూస్తూ ఉంటాయని నా ఉద్దేశం. అలాగా అవన్నీ కూడా సప్త స్వరాల జన్మ చరితార్థం అయిపోయింది. ఎవరు ఇన్వెంట్ చేశారో సప్త స్వరాలు నాకు తెలియదు, కానీ ఘంటసాల గారి వల్ల వాటి జన్మ సార్థకత చెందింది ఆ సప్త స్వరాలకి అని నేను ఒక చోట రాసుకున్నాను. చాలా బాగా చెప్పారమ్మా. చాలా అద్భుతం. అద్భుతం. అద్భుతం బాగుంది. సార్. చాలా మీకు అడ్డం వస్తున్నామో తెలియదు కానీ అండర్ ద సన్ అంటుంటారు అన్నయ్య. అండర్ ద సన్ Yeah. వన్ సింగర్ దట్ ఈస్ ఘంటసాల అంటుంటారు మా అన్నయ్య. Yeah. ఓన్లీ వన్ సన్ ఈజ్ ఓన్లీ వన్, అండర్ ద సన్ ఘంటసాల ఈజ్ ఓన్లీ వన్. అండ్ నౌ నేను ఏమి యాడ్ చేస్తున్నా అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ విజయదుర్గా గారు, అంతే అనిపిస్తుంది. అయ్యో! మీరు నిజంగా కూడా ఆ టీవీ మొట్టమొదటి యాంకర్ మీరు బాట వేశారు చాలా మందికి. సో దేర్ ఇస్ ఓన్లీ వన్ అని నా ఉద్దేశం. నాకు చెప్పాలి చెప్పేశాను. అయితే చల్లా సుబ్రాయుడు గారు అన్న మాట స్టక్ అయినట్లుంది. సంథింగ్ ఈ స్టక్. చెప్పడంలో కూడా ఒక ఎడ్యుకేషన్ అనేది ఈ గీతం ఇలా ఉంటుంది. నూతన వధువులా గిలిగింతలు పెడుతుంది. విరహ గీతం ప్రేమికుల గుండెకు ఉపశమనం అయితే, వియోగ గీతం భగ్న ప్రేమికుల పాలిట వరమై ఓదార్పునిస్తుంది. ఇక భక్తి గీతమో ఆ దేవదేవుడికి నైవేద్యమే. ఇలా రాసుకున్న ఘంటసాల గారి గురించి మేడం శృతి శుద్ధంగా సన్నివేశానికి అనుగుణ్యంగా నటుల నటనా పాటవానికి మెరుగులు దిద్దే ఆ గళం తెలుగు జాతికి వరం. ఆయన పాడిన పాటల్లో ఏ పాటని ఎంపిక చేయాలన్నా కొంచెం కష్టమే. ఇలాగా నేను రాసుకున్నానండి ఆయన గీతాల నుంచి. అసలు ఘంటసాల గారి గురించి రాయటం అంటే నా పెన్ను ఆగదు, ఎక్కడ ఆగుతుందనే చెప్పలేను నేను. అసలు ఇంకా అంతేనండి ఘంటసాల గారి గురించి. భాషని భావాన్ని గొప్పగా అనుసంధానం చేసి మన హృదయాలకి చేరవేసే గాన మాంత్రికుడు మన ఘంటసాల. ఏ గీతాన్నైనా అలవోకగా ఆలపించినట్టు మనకు అనిపిస్తుంది, కానీ సంగీతజ్ఞులకు మాత్రమే తెలుసు అది ఎంత కష్ట సాధ్యమో. అందుకే ఘంటసాల వారు ఒక్కరే సినీ సంగీత చరిత్రలో తెలుగు వారి గుండెల్లో చెరగని చిరునామా అయ్యారు తన అమరగానంతో. ఇలా ఆయన గురించి నేను ఎన్నో రాసుకున్నానండి, ఒకటి కాదు. అంటే ఇవాళ ఘంటసాల గారి గురించి చెప్పటం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో నాకు బాగా నచ్చిన వ్యక్తి అని చెప్పలేను, ఒక దేవుడు. మా అమ్మ నాన్నగారు నేను అత్యంత ఇదిగా ప్రేమించే ఒక వ్యక్తి ఆయన ఘంటసాల గారు, అంతే. మా ఇంట్లో ఘంటసాల గారి ఫోటో ఉంటుంది. మా తమ్ముడు సాయి గణేష్ ఉన్నంత కాలం ఆయన పుట్టినరోజుకి పోయిన రోజు కూడా వాడు రోజు దీపారాధన చేసి ఆ రోజు తల నిండా స్నానం చేసి ఆయనకి నైవేద్యం పెట్టి దేవుడికి పెట్టినట్టు పెట్టి రోజు ఒక అగరబత్తి అన్న ఆయన ముందర వెలిగించకుండా ఆఫీస్కి వెళ్ళేవాడు కాదు. మా గణేష్కి అంత ప్రాణం ఘంటసాల గారంటే, చాలా చాలా. అంత గొప్ప మనిషి ఎక్కడా దొరకదండి, అది ఆయన శాపవశాన కాదులేండి, ఆయనకి శాపం గాని మనకు వరం. భగవంతుడు పంపించాడు ఆ వరాన్ని మన కోసం. మనలాంటి వాళ్ళందరి గుండెలు కూడా
ఎటువంటి బాధనైనా తీసేయటానికి ఆయన స్వరం ఉంటే బాగుంటుందని ఆయన మనకి పంపించారు అంతే. అవును మేడం. అయితే సార్ మీరందరూ చెప్పండి సార్ ఘంటసాల గారి గురించి, నేను వింటాను. కానీ ఎంతసేపు నేనే మాట్లాడేస్తున్నాను. కానీ కానీ మేడం, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చూడు, ఘంటసాల గారి పాట వినాలని ఎట్టా తపన పడ్డారో, ఇప్పుడు మేము మీ మాట వినాలని మేము తపనగా ఉన్నాం. మీరు అయ్యో. అమ్మా మీరు చెప్పవలసిన దాంట్లో ఇంకా మీరు 5% కంప్లీట్ చేశారో తెలీదు. ఇంకా 95% మీరు చెప్పలేదు. అయ్యో, బోళ్ళంత ఉందండి ఆయన గురించి చెప్పాలంటే. ఆ గళానికి నిగళాలు లేవు. ఏ స్థాయిలో ఆలపించినా హృదయాన్ని తాకి ఆనంద పరవశుల్ని చేస్తుంది ఆ గానం. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తుంబుర నారదుల స్వరారాధనలే. సంగీతానికి తుంబురుణ్ణి నారదుణ్ణి చెప్పుకుంటాం కదండి. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా అంటే ఘంటసాల గారిది తుంబుర స్వరారాధనలే. వాళ్ళు స్వరారాధకులు కదండి ఇద్దరును. అలా రాసుకున్నాను అన్నమాట. అసలు ఘంటసాల ఈ పేరు వింటేనే తెలుగువారి గుండె చప్పుడు సముద్ర కెరటంలా ఎగిసి పడుతుంది. నేను ఆయన గురించి రాసుకున్నది. బాగుంది మేడం. అసలు అద్భుతం అది. ఆయన అద్భుతం ఇలాగా మేడం. మాట మీరు మేడం గారు ఒక్కొక్క మాట వింటుంటే ఘంటసాల గారి పాట విన్నట్టే ఉంది. అదే అదే మా గుండెకు తగులుతోంది. మా గుండెలకు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. మీరు చెప్పండి. ఆయన బాణి చేసిన కళ్యాణి రాగం, ఆ గాన సరస్వతి పాల భాగాన్ని కళ్యాణి రాగంతో తిలకాన్ని దిద్దింది ఘంటసాల గళం. ఆయన కళ్యాణి రాగం అంటే ఇష్టం కదండి. అవును. ఆ గాన సరస్వతి అంటే సంగీత సరస్వతి ఎవరైతే ఉందో ఆవిడ పాల భాగాన్ని కళ్యాణ రాగంతో తిలకాన్ని దిద్దింది ఘంటసాల గళం. అలా రాసుకున్నా. అలాగా ఏమండి ఘంటసాల గారండి బాబు, చాలా. కానీ చల్లా సుబ్రాయుడు గారు మీరు అన్నట్లుగా వచ్చే తరానికి ఇంకాస్త మనం దగ్గరికి ఎలా చేరువుగా ఘంటసాల గారిని తీసుకెళ్ళగలం అనేది విజయదుర్గ గారి ఇలాంటి వాళ్ళు చెప్పగలరు. నిజానికి దానికి ఒక సూచనలు లాగా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాదండి, అది ఒక అద్భుత నాదం అండి. అది ఎండ్ అయ్యేది కాదండి. మనం ఒక సామవేదం కొన్ని చూడండి, కొన్ని రొటీన్ గా మనం కొన్ని చెవులు కొన్నిటిని అలవాటు పెట్టుకోతాయి. శ్రీనివాస్ గారు మీకు ఒక మాట చెప్తాను. నేను తిరుపతిలో దిగితే నాకు క్యాబ్ వస్తుంది. ఆ డ్రైవర్ ఓన్లీ ఘంటసాల గారి పాటలే పెడతాడు, ఇంకో పాటలు పెట్టడు. నేను లాస్ట్ టైము తిరుపతి వెళ్ళాను, లాస్ట్ ఇయర్ అనుకుంటా. వెళ్ళినప్పుడు ఏమయ్యా పాటలు పెట్టలేదన్నా. పెడుతున్నాను మేడం అన్నాడు. అని సరే ఏ పాటలు పెడతాడు మళ్ళీ. ఏమయ్యా ఘంటసాల పాటలు తప్ప నీకు ఇంకేం దొరకవా నాకు కావాలని. ఆయన తప్ప సింగర్స్ ఎవరున్నారు మేడం అన్నాడు నన్ను. వారిని అనుకున్నా, అమ్మయ్యా మా ఘంటసాల గారు నన్ను అనుకున్నాను. అయిపోయింది. మంగళంపేటని తిరుపతి దగ్గర ఉందండి, అక్కడ కాటేజెస్ ఉంటాయి. అది నేచర్ క్యూర్ హాస్పిటల్ లాంటిది అనమాట. సో ఒకరోజు పొద్దున 6 గంటలకి అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అనే పాట వినిపిస్తోంది. అద్భుతంగా పాడుతున్నారు ఎవరు. నేను 5:30కి ఎవరా 6 గంటలకి ఎవడా పాడుతున్నాడు ఇక్కడ ఈ పాట అనుకున్నాను. ఇంకా పిచ్చిదానిలాగా చూశాను, ఎక్కడ కనిపించలా ఆ మనిషి. ఎవరు పాడారు అంటే ఏమోనమ్మా అన్నారు. సరే మళ్ళా రూమ్కి వచ్చేసాను. 10:30, 11కి ఘంటసాల గారిది ఇంకో పాట ఎత్తుకున్నాడు వాడు. పాడుతూ ఉంటే ఈసారి వదలకూడదని చెప్పి వెళ్ళా. అతను ఎవరో తెలుసా అండి, పార పట్టుకొని మట్టి తవ్వుతున్నాడు. అక్కడ కొత్తగా క్వార్టర్ ఒకటి కడుతున్నారు, దానికోసాన్ని పార పట్టుకొని మట్టి తవ్వుతున్నాడు. మట్టి తవ్వుతుంటే నేను వెళ్ళి నిలబడ్డాను, మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడ్డా. పాట తర్వాత పాట, పాట తర్వాత పాట, పాట తర్వాత పాట ఘంటసాల గారివి. ఎంత అద్భుతంగా పాడాడంటే నేను ఆశ్చర్యపోయాను. నేనన్నా ఏమయ్యా అన్ని ఈ పాటలు ఎవరు పాడారో తెలుసా అంటే ఘంటసాల గారమ్మా అన్నాడు. ఆహా, నీకెందుకు ఆయన పాటలే పాడుతున్నావు, చాలా మంది ఉన్నారు కదా అంటే ఆయన పాటలే నాకు వచ్చమ్మా, ఇంకో పాట రాదు. నిజంగా అండి, జరిగిన ఇన్సిడెంట్ అండి. ఆయన భక్తులు ఇవాళకి ఉన్నారు. విజయవాడ వెళ్తే మా మేనల్లుడు వాళ్ళ ఇంట్లో దిగుతాను. అక్కడ దూరదర్శన్ లో న్యూస్ రీడర్స్ కి అనౌన్సర్స్ కి ట్రైనింగ్ ఇచ్చా కొన్నాళ్ళు. ఇక్కడ యాదగిరి, అక్కడ సప్తగిరి రెండింటికి వర్క్ చేశాను. మా మేనల్లుడు ఒక మాట అన్నాడు, అత్త ఒక టైలర్ వస్తాడు ఇప్పుడు మన ఇంటికి బట్టలు ఇవ్వటానికి, వాడిని పాడమని అడుగు అన్నాడు. వాడిని పాడమని నేను ఎందుకు అడగాలరా, నాకు కాదత్తా నువ్వు విను అన్నాడు.
చెప్పాను కదా, మా ఇంట్లో అందరూ ఘంటసాల గారి ఫ్యాన్స్ అని. మా మేనల్లుడు వాళ్ళందరూ కూడా ఘంటసాల గారి పాటలే. అయితే అతను వచ్చాడు, వెంకటప్పయ్య అతని పేరు, టైలర్ పేరు. ఏమయ్యా, మా అత్త టీవీలో పనిచేస్తోంది, నీకు అవకాశాలు ఇప్పిస్తుందట, పాట పాడు అన్నాడు. ఘంటసాల గారి పాటలు పాడాడండి. ఎన్ని పాటలు పాడాడు. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, అపశృతి లేదు. మిషన్ కుట్టుకుంటూ ఘంటసాల గారి పాటలే పాడుకుంటాడు అతను. నాకు చెప్పాడు. అంటే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే, అనే నువ్వు పాడేది ఘంటసాల గారి పాట అన్నా. కాదమ్మా, ఆయన పాటలే మాకు ఇష్టం అమ్మా అన్నాడు. సో అలాగా పామరులని, పండితుల్ని, అందరినీ కూడా ఆనందింపజేసిన గళం ఘంటసాల గారిది. ఘంటసాల అనేది ఒక పేరు కాదు, సినీ సంగీతం మీద చెదరని ఒక సంతకం, చెరగని ఒక ముద్ర, ఒక పచ్చబొట్టు, అదంతే. ఆహా, అద్భుత. ఇందులో సూపర్ మేడం. మేము గ్రహించింది ఏంటంటే మేడం, మన చల్లా సుబ్బరాయుడు గారు కానీ నేను కానీ మేమేమనుకుంటామంటే వీళ్ళు ఇంతవరకు యంగ్ జనరేషన్కి ఘంటసాల గారిని పరిచయం చేయాలని మాకు ఒక తపన ఉంటుంది. ఒక్కొక్కసారి దీని గురించి ఎంతో డిస్కస్ చేసుకుంటుంటే గురప్ప అంటారు అప్పుడప్పుడు, ఎప్పుడు అంటారు ఆయనకు భక్తులు. పర్సంటేజ్ తగ్గుతుంది ఏమంటే ఓవరాల్గా ఇప్పుడు పర్సంటేజ్గా తీసుకుంటే ఉన్న జనాలు తగ్గుతున్నాం, కానీ అంతమంది మాత్రం అలా ఉంటూనే ఉంటారు. వాళ్ళు ముందుకు ఎప్పటికైనా తీసుకెళ్తూనే ఉంటారు. కాబట్టి తరాలు మారిన ఘంటసాల గారు అలాగే ఉంటారు అని అంటూ ఉంటారు అనమాట. మీరు చెప్పిన దాంట్లో కూడా అదే ధ్వనించింది ప్రస్తుతానికి నాకైతే. అది నేను చెప్పాలనుకుంది. చాలా చాలా సంతోషంగా అనిపించింది. సార్, డాక్టర్ కేవీ రావు గారు, మీరు మాట్లాడుతున్నారు కానీ మీరు మ్యూట్లో ఉన్నారు. సో అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. రావు గారిని మాట్లాడమనండి, నేను వెయిట్ చేస్తున్నాను. ఒకటే విషయం చెప్తాను. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే, అందరికి నమస్కారం. నా అబ్జర్వేషన్ ఏంటంటే అమెరికాలో ఘంటసాల గారి పాటలు తగ్గిపోయినాయి, పాటలేదు. పిల్లలు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ పాటలేదు, చాలా తక్కువైపోయింది. ఎందువల్ల సార్? ఎందువల్ల సార్? తెలియదు, ఎందువల్ల తెలియదు. ఎస్పెషల్లీ అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు బాగా తగ్గిపోయింది, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు బాగా తగ్గిపోయింది. నేను లాస్ట్ టైం 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేసింది. ఎప్పుడైనా అంతేలేండి, చెప్పలేము. ఒకటి భాష, రెండవది ఈవెన్ బాలు పాటలు కూడా పాడడం వాళ్ళు మానేశారు ఈ మధ్య. సో బాలు పాటలు కూడా వినపట్టలేదండి ఎక్కువ. బాలు గారి పాటలు కూడా మ్యూజిక్ మీద ఎందుకో ఇంట్రెస్ట్ తగ్గిందండి పిల్లలకి, ఇన్ జనరల్ మ్యూజిక్ మీద. ఈ ట్రాక్స్ వచ్చాక బాగా తగ్గిపోయింది అనుకోండి. దట్ ఈస్ మై అబ్జర్వేషన్. పాడేసుకుంటున్నారు సార్. ఈ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందో, టెక్నాలజీ అడ్వాన్స్ అవటంతో దీని పురోగమనం, మన తిరోగమనం రెండు మొదలైనవి సార్. అంతే, ఏం చెప్పలేము. ఇంకోటి ఏంటంటేనండి, 30 ఏళ్ళ నుంచి పాడుతున్న వాళ్ళు ఘంటసాల పాటలు ఆయన బర్త్డేను డెత్ అనౌన్స్ ఎప్పుడంటే చెప్పలేరు. నాకు ఫోన్లు చేస్తుంటారు, సార్ ఆయన ఎప్పుడు పుట్టారు, ఆయన బర్త్డే డేట్, ఓ పాట పాడాలి, దాని లిరిక్ ఎవరండి రాసిందంటారు. రెగ్యులర్ పాడుతుండే మళ్ళీ వాళ్ళు నోట్ చేసుకోరు, అక్కడ పోయి చెప్పేస్తారు, మళ్ళీ అదే పాట మళ్ళీ అడుగుతుంటారు. ఆ డెడికేషన్ లేదండి. ఇప్పుడు నేను చూసిన సింగర్స్ మనం అలా కాదు, ఒక పాట వింటే రచయిత ఎవరు, అన్నీ నోట్ చేసుకుంటాం వాళ్ళు చిన్నప్పటి నుంచి. తర్వాత ఈ గ్రామ్ఫోన్ రికార్డ్స్ కానీ, సీడీలు, అదే క్యాసెట్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఉండేది ఎవరు పాడింది. ఆ తర్వాత MP3 CDs వచ్చాక అన్ని పోయింది, అసలు ఎవరికి తెలియదు ఎవరు పాడింది పాట. ఇంకోటి ఏంటంటే, అదే కాకుండా ఈ యూట్యూబ్లో పాటలు ఉంటాయి, వీడియోలు. ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎవరు రాసింది కూడా ఉండదు. అందువల్ల చాలా మందికి తెలియదు. చూడండి, మీరు వీడియోలు చూడండి, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్. ఎవరు పాడింది, ఏ సినిమా కూడా ఉండదు, కొంత పాట ఉంటుంది. ఇవన్నీ ఓ పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు
ఘంటసాల గారు 50 సినిమాలు సంగీతం వహించారు చేస్తే, నేను ఎస్వి రామారావు గారు బాగా వహించాం. నెక్స్ట్ టైం కూడా అదే చెప్తారు మళ్ళీ. దే అదే డోంట్ కరెక్ట్. చెప్తారండి. అదే దే డోంట్ కరెక్ట్ ఇట్. పైగా రిసెర్చ్ లైబ్రరీ అండ్ ల్యాబొరేటరీ ఆఫ్ సో అండ్ సో సంస్థను రాసుకుంటారు. ఏముంది వాళ్ళు చేసే రిసెర్చ్ తప్పులు చెప్పడానికి. ఉమ్. ఇవన్నీ బాధేస్తుంటాయి. లేదు రావు గారు, మీకు ఒక మాట చెప్పనా? మొన్న జమునారాణి గారి బర్త్డే అయింది కదా, మన జమునారాణి గారు. అవును షీఈ్ 92. ఆవిడ ఉన్నారు ఇంకా. అవును ఉంటే తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు శభాష్ రాముల్లో పాట వేసి కోకా జమునారాణి వర్ధంతి సందర్భంగా అన్నారట. ఆవిడ నేను వెంటనే బాగా నాకు ఫోన్ చేసింది. నేను వాళ్ళని ఫోన్ తిట్టాను కూడా. చేసి నేను వాళ్ళని తిట్టాను కూడా. ఆవిడ బతికుంటే తిట్టారా? ఇలా చెప్తా ఆవిడ వెంటనే ఆడియో అయ్యో మెసేజ్ అయ్యో అయ్యో రికార్డ్ దేవుడా అని చేసి పెట్టారు. అయ్యో దేవుడా అని పెట్టారు రిప్లై అన్నమాట. వాళ్ళు వెరిఫై కూడా ఎవరు? చేసుకోరండి. ఆ, ఎవరైతే కే రాణి ఎవరైతే పాట. అది కూడా ఎవరైతే బలానా వర్ధంతి సందర్భంగానే వాళ్ళు అన్నారు. అయ్యో అయ్యో దేవుడు అని రిప్లై ఇస్తారు. సారీ అని కూడా అన్నారు లేదు మీడియాలో. లేదు, వాళ్ళు ఇప్పుడు మేమున్నాం. అది మా జనరేషన్ తో అయిపోయింది సార్. మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి అని అడుగుతాం. మన పొరపాటు జరిగినప్పుడు క్షమించండి అని అడిగితే తప్పే ఉందండి. మనం ఏమన్నా దేవలోకం నుంచి వచ్చామా? అయితే ఆవిడ నాకు చెప్పారు అన్నమాట, ఇట్లా అయింది దుర్గా అని. అంటే వెంటనే నేను రికార్డ్ చేసి ఆవిడ ఆడియో మెసేజ్ నేను పంపించాను. ఎందుకు చెప్తున్నా అంటే, శభాష్ రాముల్లో చందమామ ఇటు చూడరా మాట్లాడరా, కే రాణి గారి పాట. ఆ కే రాణి గారి పాట వేస్తూ ఈవిడ పేరు మెన్షన్ చేశారట. అది నా పాట కూడా కాదు, కే రాణి పాట వేసి ఇలా చేశారు అని ఆవిడ అంది. ఎవరికండి పట్టింది? జిక్కి పాటేసి జమునారాణి హైలో హైలెస్ పాట పాడితే అది జిక్కి పాడిందని అన్నారండి. ఎంత బాధాకరంగా ఉంటుందండి. అటువంటి తెలియని వాళ్ళందరూ అందులో ప్రపంచం వెళ్తూ అందులో ఉంటే మనం ఏం చేస్తాం సార్? ఈ మనం ఈ ఏం యూ- చెప్పినా ప్రయోజనం లేదు. యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఎవరి ఇష్టాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి పద్ధతులు అయిపోయినాయండి. ఒక అథారిటీ లేకుండా ఎట్లా భయంకరంగా ఉంది పరిస్థితి. ఐడెన్సిటీ లేదండి. ఐడెన్సిటీ. లేదు. నేను ప్రోగ్రామ్ చేస్తే సుబ్బారాయుడు గారు, కేవీ రావు గారిని, ఇట్లా జర్నలిస్టుని అందరిని అడిగి ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇది కరెక్ట్ అవునా కాదా, సింగర్స్ కి ఫోన్ చేసి, అమ్మా నేను ఈ పాటలు వేస్తున్నాను, ఈ పాటలు మీరు పాడినవా కాదా అని వేసేదాన్నండి. ప్రతి ఒక్క పాట వాళ్ళని అడిగి, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అని అడిగి, కొన్ని పాటలు తెలియకపోతే నాకు కేవీ రావు గారు ఇవి వీళ్ళు పాడినవని ఎప్పుడు ఆయన నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. అలా అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను వేసేదాన్ని. నా వల్ల ఎప్పుడు కూడా ఒక చిన్న పొరపాటు దొరలేదండి నా ప్రొడక్షన్స్ లో. అది నేను గర్వంగా చెప్పగలను. ఎందుకనంటే దాని వెనక ఎంతో పరిశోధన ఉంది గనక. అప్పుడు ఈ నెట్ ఇవేం లేవండి, వికీపీడియా గానీ గూగుల్ గానీ ఏమీ లేవు సుబ్బారాయుడు గారు. సో నేను నా అంతటి నేను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, బుక్స్ చూసుకోవటం అవన్నీను. ఇలాగ మీలాగా తెలిసిన వాళ్ళు ఆ పర్టికులర్ అంటే ఆ జనరేషన్ గురించి మీ అందరికి బాగా తెలుసు. నాకు చిన్నప్పుడు సినిమాలు చూసే అవకాశం దొరకలేదు. అందులో ఆడపిల్లగా పుట్టడం ఒకటి, ఇంట్లో రిస్ట్రిక్షన్స్. కానీ అందువల్ల మీలాంటి సహకారంతోనే నేనేదో సక్సెస్ఫుల్ గా నా ప్రొఫెషన్ కంప్లీట్ చేసుకొని బయటపడ్డాను. కానీ అది కాకుండా చెప్పండి సార్. బయటపడటమే కాదు మేడం, మీరు మీకు వచ్చిన అవకాశము కానీ, మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని 10 మందికి, మీ అభిమానంతో పాటు మీ అభిమానాన్ని 10 మందికి వారి ద్వారా మాకు కూడా అందించారు. అది మా సంతోషం. ప్లాటినం జూబ్లీలో ఇప్పుడు మీరు లైబ్రరీ అక్కడ బుక్ స్టాల్ పెడితే నేను చెప్పాను కదండి, ఘంటసాల గారు బుక్ స్టాల్ పెడితే అవునమ్మా. నేను రికార్డ్ చేశారు కదా, కృష్ణ గారు, అవును. విజయ నిర్మల్ గారు, దాసనారాయణరావు గారు, వాళ్ళందరూ మీ బుక్ స్టాల్ కి వచ్చారు. అవునమ్మా. బుక్ స్టాల్ లో అన్ని బుక్స్ చూశారు. మోహన్ బాబు, సినిమా వాళ్ళందరూ వచ్చారు కదా మీ బుక్ స్టాల్ దగ్గరికి. నేను షూట్ చేశాను కదా అప్పుడు. అవునమ్మా. దోస్ ఆర్ ఆల్ గోల్డెన్ డేస్ అండి సుబ్బారాయుడు గారు. అయిపోయింది అప్పటికి. ఇంకా ఈ సెల్ ఫోన్స్ రాకపోవటం వల్ల ఈ పొల్యూషన్ రాలేదు. పొల్యూషన్ అదొకటి, టెక్నాలజీ పొల్యూషన్ లేదు. టెక్నాలజీ పొల్యూషన్ లేదు. తర్వాత ఈ స్పీడ్ లేదు. ఇప్పుడు ఏదన్నా ఒక నిదానం ఉండేది. ఇప్పుడు అది కాదు, అంతా నిమిషాల మీద పోవటం, నిమిషాల మీద సెకండ్స్ లో అయిపోవాలి. నేను ఎవరన్నా అడిగితే అదే చెప్తాను. మేమేమో మెట్లు ఎక్కొచ్చాము, మా తర్వాత వాళ్ళేమో లిఫ్ట్ లో వచ్చారు, ఆ తర్వాత వాళ్ళు ఎక్స్కలేటర్ లో వచ్చారు, ఆ తర్వాత వాళ్ళేమో హెలికాప్టర్ లోంచి దూకుతున్నారు. ఇదే తేడా మా మధ్య అని చెప్పి. అంతే అంతే. అందువల్ల మేము ఇప్పటికీ నిలబడిపోయాం చరిత్రలో. ఉండనివ్వండి, మా చేతనైంది మేము చేసాము. అది
కానీ మీరు చేసిన సేవ మాత్రం శ్లాఘనీయం సుబ్బారాయుడు గారు. ఘంటసాల గారికి కేవీ రావు గారు మీరు అసలు చెప్పనలవి కాని సేవ చేశారు. ఒక రకంగా ఎప్పటికప్పుడు అలా కాదండి, ఒక మనిషి వెళ్ళిపోయిన మనిషి గతించింది, కాలం గతించింది, పాస్ట్ టెన్స్ పోనీలే అని వదిలేయకుండా ఆ చిరంజీవిని ఇంకా చిరంజీవిని చేస్తూ ఘంటసాల గారు స్వర చిరంజీవి. అందువల్ల ఆయన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరు. అందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మరొక వ్యక్తి శ్రీనివాస్ గారు కలిశారు, ఆయనకు కూడా మెనీ థ్యాంక్స్. ఒక్క మాట అమ్మా, నా కృషిలో మీ భాగస్వామ్యం ఉంది, రావు గారి భాగస్వామ్యం ఉంది, అది మీకు తెలుసు, మనందరూ తెలిసిందే కదమ్మా. మీ 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 భాగస్వామ్యం కూడా ఉంది కదా. అయ్యో ఎంతో ఏముందండి, ఉంది. సముద్రంలో ఏదో చిన్న నీటి బొట్టు లాగా గాని అంత గొప్ప మీ అంత కష్టపడలేదు కదా. నేను బుక్స్ ఎక్కడెక్కడ కలెక్షన్ అండి, మీరు ఎంతమంది అడిగి మరీ తెలుసుకొని రాశారండి. తప్పులు ఉండకూడదని మీరు ఎంత రీసెర్చ్ చేశారో నాకు తెలుసు. మీరు పెద్ద శ్రమ. అమ్మా ఈ పద్యం వీరు రాసిందేనా, ఈ శ్లోకం వీరు రాసిందేనా, ఎందులోదమ్మా అంటే రామరక్షా స్తోత్రంలో శ్లోకం అండి అని చెప్పి మీకు మంత్రం అంటే ఇది పంపించాను, మీకు గుర్తుందా? చాలా మటుకు నేను ప్రవచనకారులను అడిగాను, అడిగి ఏమండి ఇది కరెక్టేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని మీకు చెప్పాను. సో ఎంత కృషి చేశారన్నది నాకు తెలుసు బిహైండ్. ఓకే, ఎంత మంది చాలా కష్టపడ్డారు. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా మీ అందరి చలవ నా మీద ఉండబట్టి నేను కృతకృత్యం అయ్యానమ్మా. నాకు ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు ఆ ఆత్మబలము చిటపట చినుకులు చూసినప్పుడు నాకు మీరే గుర్తుకొస్తారు. నేను రాస్తాను కదా, అదే అవును, అదే స్వరాల్లో సుశీల గారు ఘంటసాల గారు యవ్వన కలిసం వాళ్ళ స్వరం. అవును, నేను అమృత కలిసం వల్ల యవ్వన కలిసం వాళ్ళిద్దరి స్వరం. అలాగా అంత రసవత్తరంగా వాళ్ళ పాడపట్టే ఆ పాట ఇంతకాలం పండిందండి. ఇప్పటికీ కూడా వాన పాటల్లో అగ్రతాంబూలం చిటపట చినుకులకే. నటీ నటులు ఎంత చించుకొని నటించినా యువతల స్వరాల్లో ఆ ఎక్స్ప్రెషన్ లేకపోతే వాళ్ళు ఎంత నటించినా వేస్ట్. ఈ మధ్య ఒక మేల్ వాయిస్ వస్తుంది, అది మేలో ఫీమేలో తెలియదు, వీళ్ళు దానికే ఆహా ఓహో అనుకుంటున్నారు. వదిలేద్దాం ఎందుకు, మనం ఘంటసాల గారి గురించి మాట్లాడదాం, ఘంటసాల గారి గురించి హాయిగా విందాం, ఘంటసాల గారి పాటలు ఆనందిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ like, share and subscribe.